హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాజేశ్వర్య వాళ్ళు. నేనైతే మీ రాజేనండి. ఈరోజైతే నువ్వుల లడ్డు హెల్తీగా అస్సలు బెల్లం పంచదార యూజ్ చేయకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే దీనికి ఖర్జూరం అయితే వాడాను. దీని ఖర్జూరంతో నేను ఎలా చేశానో మీకు చూపిస్తానండి. ఇదైతే చాలా హెల్తీ అండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను ముందుగా అయితే 1 కప్పు నువ్వులను అయితే తీసుకున్నానండి. అవి బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకుంటేనే నువ్వు ఉండ అనేది బాగా క్రిస్పీగా బాగుంటుందండి. బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనమైతే దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా అయితే రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి. రుబ్బుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి నేను స్వీట్నెస్కి అయితే కొంచెం 1 కప్పు నువ్వులకి 1 కప్పు ఖర్జూరం అయితే తీసుకున్నానండి. అదైతే సరిపోతుందండి మనకైతే స్వీట్నెస్కి. అంతకన్నా ఎక్కువ వేసినా అంత స్వీట్ అయితే ఎక్కువ పట్టదండి దీంట్లోకి. ఈ ఖర్జూరం నేనైతే సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అయితే వేసుకున్నానండి. ఇలా అయితే బేగా కరిగిపోతుంది, ఒండ్లు చుట్టుకోవడానికి కూడా అవుతుందని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఒక 1 స్పూన్ తేనె అయితే వేసుకున్నాను. ఇలా బాగా మెత్తగా తేనె 2 కలిపి ఇలా మెత్తగా అయితే అయిపోవాలండి. అప్పుడే మనకి ఉండలు అనేవి చుట్టుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఈ ఖర్జూరం పేస్ట్ అనేది ఎంత మెత్తగా అయితే మనం ఉండలు అనేవి అంత ఫాస్ట్గా చుట్టుకోవచ్చండి. ఇలా మనం బాగా మెత్తగా అయిన తర్వాత మనం దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న నువ్వుల పౌడర్ అయితే వేసుకోవాలండి. నువ్వులు మరీ పౌడర్ కింద కాకుండా కచ్చబచ్చిగా ఆడుకుంటేనే మధ్యలో అక్కడక్కడ నువ్వులు తగులుతూ ఉంటాయండి. అది వేపి నువ్వులు కాబట్టి ఇంకా క్రిస్పీగా ఉండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ నువ్వులకి అనేది బాగా ఈ ఖర్జూరం బాగా అన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇంకా కొంచెం తక్కువ అయితే కనుక మీరు కొంచెం పాలు అయితే యాడ్ చేసుకుంటే బేగా ఉండలు అవుతాయి. మీరు ఇంకో 1 వీక్ అలా నిలవ ఉండాలి అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకుంటే ఉండలు అనేవి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. చూడండి, నేను ఏమి వేయకుండానే ఆ ఖర్జూరంతోనే ఇలా పర్ఫెక్ట్గా ఉండలు అయితే వచ్చేస్తాయండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇలా అయితే చేసుకొని మనం ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఉంచుకుంటే 1 వీక్ వరకు అసలు పాడవకుండా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పటి వరకు ఇలా ఈ ప్రాసెస్లో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.